మీనరాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో 4 గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు. జన్మజాతకంలో కూడా వీటికి మంచి బలం ఉన్నట్లయితే, అవి మంచి స్థానంలో ఉన్నట్లయితే ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు, అవి సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని మీ పేరు మీద కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులు మాత్రం కాస్తంత జాగ్రత్తలు అవసరము. భయపెట్టాలనో కంగారు పెట్టాలనో చెప్పడం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడం మాత్రం అత్యంత అవసరము. హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చు, పానిక్ అటాక్స్ అంటే లేనిది ఊహించుకొని ఎక్కువగా అభద్రతా భావానికి గురయ్యి టెన్షన్ ఎక్కువగా పడడము, ఇప్పుడు ఈ రిజల్ట్స్ రాకపోతే మన పరిస్థితి ఏంటన్నట్టుగా ఎక్కువగా యాంగ్జైటీకి గురవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. వీటికి మాత్రం లోబడిపోవద్దు. జరుగుతుంది, మనం టెన్షన్ పడితే మాత్రం అవన్నీ పోతాయా? ఇంకేదైనా ఎడిషనల్గా వస్తుందా? ఎప్పుడైనా మనిషి టెన్షన్ పడ్డప్పుడు కావచ్చు, అతిగా కోప్పడుతున్నప్పుడు కావచ్చు, సరిగ్గా బుర్ర పనిచేయదు, అంటే మెదడు సరిగ్గా సహకరించదు. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి ఒత్తిడికి మాత్రం గురవ్వద్దు. ఏం జరిగితే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది అన్నటువంటి ఫోకస్తో మంచి పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నం చెయ్యండి. జన్మజాతకంలో బలం లేనట్లయితే రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. అంటే ఆలోచనలు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి కోటలు దాటి, కానీ గడప కూడా దాటలేనటువంటి పరిస్థితులు వాస్తవాలను సూచిస్తుంటాయి. కాస్త ఈ డిఫరెన్స్ని మీరు తట్టుకోలేకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం గురువుల్ని సంప్రదించండి, ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. కాస్తంత అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. అంతేగాని అనవసరమైనటువంటి నిందారోపణలు కుటుంబ సభ్యుల మాత్రం మీద చెయ్యవద్దు. అంటే మీకు చేతగానటువంటి కొన్ని విషయాల గురించి మీరు ఆలోచించి మీరు ఒత్తిడికి గురయ్యి అక్కర్లేనటువంటి గోల్స్ మీరు పెట్టుకొని అవి రీచ్ అవ్వలేక దానికి కారణం వేరే వాళ్ళని మాత్రం నిందలు వేయవద్దు. వీటి వలన మీకు ఏమి ఉపయోగం ఉండదు. అనవసరమైనటువంటి పాప కర్మాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దీ మంచి మార్పులు ఏర్పడతాయి. నెగ్లిజెన్సీతో మాత్రం అనారోగ్యం ముదిరే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శనేశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. మంచి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందగలుగుతారు.